మిత్రులకు నమస్కారం. నూరేండ్ల నా ఊరు గేయ కావ్యం ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి శ్రీనన్న, గణేష్ అన్న, మల్లిక్ తమ్ముడు, వేనన్న అందరికీ కూడా ఉద్యమాలు తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమంలో అందరికంటే ఎక్కువ పాటలు రాసి వాస్తవానికి చాలా దగ్గరగా మట్టి పరిమళం, పోరాటం, ఉద్యమం, సంస్కృతి, సాంప్రదాయం ఎలా ఉందో ఎందులో చూడొచ్చు అంటే వరంగల్ సీనన్న పాటలో మాత్రమే చూడొచ్చు. అంతా అంటే వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి పాట రాశాడు మన సీనన్న, వరంగల్ సీనన్న. ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూసినా కానీ ఒకే ఒక పాట, ఒకే ఒక కావ్యం 243 చరణాలు రాసినటువంటి ఘనత ఎవరికి దక్కుతుందా అంటే ఓన్లీ వరంగల్ సీనన్నకే దక్కుతుంది. ఎవరు కూడా ప్రపంచ చరిత్ర రాయలేదు. కాబట్టి ఒక బీసీ గాయకునిగా, నాయకునిగా మా నాయకుడు అయినటువంటి జాదుల సీనన్నకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఇది మనం తలుచుకుంటే ప్రపంచ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కించే అవకాశం ఉంది. ఆ దిశగా మనం ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో చాలామందిని చూసాం, కానీ ఎవరు కూడా ఇప్పటివరకు 243 చరణాలు రాయలేదు. 4 గంటల పాటు ఏకదాడిగా సాగే పాట అది ఏదన్నా ఉంది అంటే అది వరంగల్ సీనన్న పాటనే. కాబట్టి ఖచ్చితంగా దానిని మనం ఆదరించాలి. ఇంకోటి ఏంటంటే అన్న చెప్తూ ఎన్నో ప్రయాసాలు కోర్చి నేను ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఎవరిని ఆశించకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి జిల్లా తిరిగినా అని చెప్తుంది. కానీ రేపు జరగబోయేటువంటి మహాప్రదర్శన ఏదైతే ఉందో, ఇప్పుడున్నటువంటి రేవంత్ అన్న గారి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, మన యొక్క పట్టం కట్టిన ప్రభుత్వం కాబట్టి వాళ్ళే దీన్ని టేకప్ చేసి సాంస్కృతిక శాఖ తరఫున ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్.